హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సాగి మాల ఎలా కట్టాలో చూపిస్తానండి. ఫస్ట్ కొంచెం దారం తీసుకుని ఇక్కడ పట్టుకోవాలి. మధ్య వేలు బొటన వేలు పట్టుకుని దారాన్ని ఇలా పట్టుకోవాలి టైట్గా. ఇక సెకండ్ వేలు మించి అయితే దారాన్ని వేయాలి. ఇది ఇలా తిప్పి దారాన్ని పైకి తీసుకురావాలి. పైన పెట్టి ఇలా పట్టుకుని ఇక్కడ బొటన వేలుతో పట్టుకుని దీన్ని ఇలా దీంట్లోంచి లాగాలి. ఇలా నాటు వేయాలి. ఇప్పుడు ఒక 2 పువ్వులు తీసుకుని ఇదిగో చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పువ్వులు 2 ఇలా పెట్టేసి పువ్వుల్ని టైట్గా పట్టుకుని దీన్ని వెనక నుంచి తీసుకుని దీన్ని అయితే వదిలేయాలి. వేలుపై దారాన్ని చూడండి, వేలుపై దారాన్ని వదిలేసి పువ్వులు టైట్గా పట్టుకుని వెనకనున్న దారాన్ని టైట్గా లాగాలి. అంతేనండి, వెరీ సింపుల్. సాగిమాల అయితే చాలా ఈజీ. ఇదిగోండి, ఇలా చూసుకుంటూ దగ్గరికి వచ్చినప్పుడు స్లోగా లాగాలి. ఇదిగోండి, నాటు పడిపోయింది. మరి టైట్గా లాగేసామంటే తెగిపోతుంది. ఫస్ట్ ఇలా పట్టుకోవడం, దారాన్ని ఇలా సెకండ్ ఫింగర్ మీద నుంచి ఇలా టర్న్ చేసుకొచ్చి మళ్ళీ ఈ బొటన వేలు దగ్గరే దీన్ని అయితే ఉంచాలి. ఇప్పుడు ఈ దారాన్ని ఈ మిడిల్ నుంచి బయటికి తీయాలి. తీసాక ఇక్కడ ముడి పడుతుంది. ఈ ముడిని అయితే మనం పట్టుకుని దీన్ని బయటికి లాగేయాలి దారాన్ని మొత్తం. ఇప్పుడు 2 పువ్వులు అయితే పెట్టాలి మధ్యలో. ఇదిగోండి, ఈ పువ్వుల్ని పట్టుకొని మళ్ళీ ఈ దారాన్ని వెనక నుంచి లాగాలి. ఇప్పుడు దీన్ని వదిలేయాలి. ఇది ఏదైతే ఉందో అది అయితే నాటు పడిపోతుంది ముడి. ఇదిగోండి, వెరీ సింపుల్ అండి. చాలామందికి రాదు ఇంకా మాల కట్టడం. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా వస్తున్నాయో. స్టార్టింగ్లో ఏది రాదండి. ఇలా ఒక 5 టైమ్స్ నేర్చుకున్నారంటే ఈజీగా మీకు సాగిమాల వచ్చేస్తుంది. ఇప్పుడైతే మల్లెపూల సీజన్ కదా, నాకైతే మల్లెపూలు చాలా ఇష్టం. నాకు వచ్చేది కాదు మాల కట్టడం. మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను నేను. చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ బయట కూర్చోబెట్టి రాయించేవారు. పిల్లలందరినీ వరండాలో చక్కగా కూర్చోబెట్టి రాయించేవారు మా సార్స్. అప్పుడైతే నేను పచ్చగడ్డితో నేర్చుకున్నాను. ఇంటి దగ్గర నుంచి దారం మొక్క తీసుకొచ్చి పచ్చగడ్డితోటి ఈ మాల కట్టడం నేర్చుకున్నాను. అప్పటి నుంచి అది ఈ మాల నా మైండ్లో ఉండిపోయిందండి. ఆ అమ్మాయికి చుక్కల ముగ్గులు వచ్చేవి కావు. చుక్కల ముగ్గులు అయితే నేను నేర్పించాను. తను నాకు మాల కట్టడం నేర్పించింది. తన పేరు కూడా శిరీష్ అని, నా క్లాస్మేట్. మా అమ్మగారికి మల్లెపూల చెట్టు ఉండేదండి. చాలా పువ్వులు ఉండేవి. ఒక 1/2 కిలో పూసేవి డైలీ. నాకు మాల రాక నేనైతే సూది దారంతో గుచ్చేసేదాన్ని. సూది దారంతో గుచ్చడం వల్ల చాలా లావుగా వచ్చేసేది మాల. చాలా బరువుగా చిన్నగా వచ్చేసేది. తర్వాత వాళ్ళు అనేవారు, అన్ని పువ్వులు గుచ్చేసుకుంటున్నావు ఎందుకు, మాల కట్టుకుంటే పెద్ద దండ అవుతుంది కదా అనేవారు. అప్పుడైతే నేర్చుకున్నాను నేను ఈ మాల కట్టడం. ప్రతి అమ్మాయికి పూల మాల కట్టడం, ముగ్గులు వేయడం రావాలండి. రాలేదంటే చాలా అవమానకరంగా ఫీల్ అవ్వాలి. పూల మాల కట్టడం రాదంటే. అలాగే గోరింతాకు పెట్టుకోవడం, నేనైతే అన్నీ ట్రై చేస్తాను, అన్నీ నేర్చేసుకుంటాను. రానిదంటే ఏది ఉండదు. చూడగానే ఏదైనా సరే నేర్చుకుంటాను నేను. మీతో మాట్లాడుతూ చిన్న మాల అయితే కట్టేశాను. దీన్ని మనం సాగదీస్తే ఇంకా పెద్దగా అవుతుందండి. బయట పూలు అమ్మే వాళ్ళు అయితే ఈ సాగి మాలే కడతారు. మోర్ వచ్చేసి 100 రూపీస్ కూడా తీసుకుంటారు మల్లెపూల సీజన్లో. మళ్ళీ ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. దారాన్ని ఇలా పట్టుకుని వేయాలి.
ఫ్లవర్స్ పెట్టాలి. వెనక వైపు లాగాలి. ఇదిగోండి, మళ్ళీ చెప్తున్నా, దారం ఇదే అనుకోండి. ఇది ఇలా పట్టుకుని మధ్య వేలు దగ్గర బొటన వేలుతో ప్రెస్ చేయాలి ఇలా దారాన్ని. చూస్తున్న కొంచెం వదిలేయచ్చు దారాన్ని. ఇప్పుడు ఆల్రెడీ మాల కట్టేస్తున్నాను కాబట్టి నేనైతే కొంచెం దారం ఎక్స్ట్రా వదలట్లేదు. లేదంటే ఇలా కొంచెం దారాన్ని వదిలేసి ఇలా పట్టుకోవాలి మధ్య వేలుతోని బొటకన వేలుతోని. ఇలా పట్టుకున్న తర్వాత ఈ దారాన్ని రెండో ఫింగర్ మీద నుంచి ఇది ఇలా తిప్పాలి. మళ్ళీ రెండు వేళ్ళ దగ్గరే తీసుకురావాలి. ఇది కూడా దీన్ని ఇలా తీసుకొచ్చి టైట్గా పట్టుకుని దారాన్ని దీన్ని ఈ ఫస్ట్ దారాన్ని దగ్గర లోపల నుంచి ఇలా లాగాలి. ఇక్కడ ముడి పడుతుంది. ఈ ముడి పడిన దాన్ని లోపల నుంచి 2 పువ్వులు పెట్టి పువ్వులను పట్టుకోవాలి. ఇప్పుడు కింద ముడిని వదిలేసి పువ్వులను పట్టుకోవాలి టైట్గా. పట్టుకున్నాక ఈ దారాన్ని వెనక వైపు నుంచి ఈ దారం ఏదైతే ఉందో దాన్ని వదిలేసి వెనక దారాన్ని టైట్గా లాగాలి. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి మీకే అర్థమవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో మా పక్కన ఇంటి వాళ్ళకి బ్రాహ్మణ్స్ ఇంటి వాళ్ళు చాలా పువ్వులు కాసేవి. వాళ్ళ కోడలి గారికి అయితే మాల కట్టడం వచ్చేది కాదు పాపం. నేనే పూలన్నీ కోసి మాల కట్టించేదాన్ని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనేవారంట, మాల కట్టుకోవడం రాదు నీకు, వేరే వాళ్ళు కట్టిస్తే పెట్టుకున్నావా అనేవారట. పాపం తను అలా ఇచ్చినా కూడా తీసుకునేవారు కాదు. చాలా ఫీల్ అవుతారు కదా అలా మాట్లాడితే. ఇంట్లో వాళ్ళే మనల్ని అలా మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అందుకే నేర్చుకోవాలి మనం. ఎవరితో ఏమి అనిపించుకోము అప్పుడు అన్ని పనులు మనకు వస్తే. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే కనుక ఇంకా పూలమాల కట్టాలి అని ఎలా కట్టాలి అని అయితే మైక్లో అడగండి, ఫోన్లో సెర్చ్ చేయండి, ఈజీగా చూపిస్తారు. ఇంకా కొంతమంది అయితే ఇంకా చాలా మాలలు అయితే ఉంటాయండి. పాలతో కూడా కడతారు చాలామంది, పాలు వేలుతోటి. అదైతే నేను ఇప్పుడు ట్రై చేయలేదు. కట్టుకుని ఇంట్లో కూర్చొని చాలామంది రోజుకి 200 అలా కూడా సంపాదిస్తారండి. మనం కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది. ఏదో ఒకటి నేర్చుకుని ఖాళీగా ఉండకుండా ఇంట్లో కూర్చుని ఏదో రకంగా మనకి ఖర్చులు అయితే అవుతూ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు ఖర్చులకి డబ్బులు కావాలి. అలాగా లేడీస్ అయితే ఇలా మాలలు కూడా కడతారు చాలామంది. మాల కట్టిన పువ్వులు ఎక్కువ రేటు కదా మరి. చూడండి ఎంత బాగుందో. మాకైతే ఇంటి దగ్గరికి డైలీ వస్తారు, నేను తీసుకోను డైలీ. ఇలా కట్టి టైం ఉండాలి, పెట్టుకున్నాక కొద్దిసేపటికే వాడిపోతాయి ఇవైతేని. అదే చెట్లు ఇవి అనుకోండి, చెట్లు చాలాసేపు ఉంటాయి. నాకు చెట్ల పూలు ఎక్కువ ఇష్టం. ఇవి మందుతో త్వరగా అయిపోయేలాగా చేస్తారు. వీటికి మందు చల్లేసి అంతకు త్వరగా వాడిపోతాయి. ఇదిగో చూడండి గ్రీన్ కలరు. నాకు ఇలా పెట్టుకోవాలనిపించదు. ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజు అయితేనే నాకు బాగా నచ్చుతాయి. ఇవి పెద్దగా స్మెల్ కూడా ఉండవు. మా అమ్మమ్మగారి చెట్టు అయితే భలే పూసేసేవండి. ఒక్క మొగ్గ కూడా ఉంచకుండా కోసేసేదాన్ని నేను నా చిన్నప్పుడు. కోసేసి చక్కగా మాల కట్టేసి మళ్ళీ చెట్టు మీద వేసేసేదాన్ని. మార్నింగ్కి ఇంకా ఇల్లంతా బయటకు వచ్చేటప్పటికి మంచి స్మెల్ వచ్చేసేది. మా అమ్మమ్మగారి చెట్టు పూలు అంటే మా ఊర్లో చాలామందికి ఇష్టం. మా అమ్మమ్మే అటువైపు ఇటువైపు 2 మొగ్గలు వేసి గుచ్చేసి ఇచ్చేవారు. తన చేతులతో తనే మాల కట్టి గుచ్చి అలా పంచిపెట్టేవారు. అలా అయితే పెద్దగా కనిపిస్తాయి కదా. మామూలుగా ఇలా పువ్వులు విడిగా ఇచ్చామంటే ఎన్నో కాదు అన్నట్టు ఫీల్ అవుతారని తనే
మంచిగా గుచ్చి నా చేత పంపించేవారు మా రిలేటివ్స్కి. అందరూ అడిగేవారు నేను పెట్టుకున్నప్పుడల్లానే, అమ్మమ్మ పువ్వులన్నీ నువ్వే పెట్టేసుకోవాలా, మీ చెట్టు పువ్వులు మాకు ఇవ్వరా అని అడిగేవారు. అలా అందరికీ పంచిపెట్టేదాన్ని. ఒక్కొక్కసారి మా అమ్మమ్మ మీద నాకు కోపం వచ్చేసింది, అందరికి పంచిపెట్టేసాను, నాకు ఇంక లేవు అని ఫీల్ అయిపోయేదాన్ని. అంత ఇష్టం అండి నాకు పూలు అంటే. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. పూలు ఎప్పుడు విడిగానే తెచ్చుకొని కట్టుకుంటేనే మనకి ఎక్కువ పూలు కనిపిస్తాయి. మాల కొనుక్కున్నామంటే బాగా దూరంగా కట్టేస్తారు, ఎన్నో పువ్వులు రావు, త్వరగా వాడిపోతాయి. నేనైతే విడి పువ్వుల కంటే విడి పూలే తీసుకుంటాను, మాల కట్టినవి తీసుకోను అంత త్వరగా. ఎందుకంటే మనకు వచ్చిన పని మనం చేసుకుంటాం కదా, రాలేదనుకోండి ఎలాగో కొనుక్కోవాలి, తప్పదు. మరి ఇలా పండుగల టైంలో అయితే కొనుక్కుంటాను కంపల్సరీ. ఇవాళ మ్యాంగోస్ తీసుకొచ్చారండి, దేవుడికి పెట్టాలి. దేవుడికి పెట్టారు కానీ తినం మేము. మ్యాంగోస్ సీజన్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు మ్యాంగోస్ తీసుకొచ్చి ముందు దేవుడి దగ్గర పెట్టేసుకొని అప్పటి నుంచి అయితే తింటాం. ఇవాళ దీపారాధన చేసేసి చక్కగా దేవుడికి ఇలా మామిడి పళ్ళు పెట్టి పూజ అయితే చేసుకుంటాను. అందుకోసం పువ్వులు అన్నీ తీసుకున్నాను ఇవాళ. ఇవైతే వెరైటీగా ఉన్నట్టు చామంతి పూలు ఇవి కూడా ఎక్స్ట్రా వేయమంటే వేసారు అంకుల్. పూజ చేసిన రోజు నాడు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మైండ్. ఇల్లంతా శుభ్రం చేసుకుని, గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని, అన్ని పనులు ముగించుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాం అనుకోండి, మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మన ఇంట్లోకి. లేదంటే ఇల్లంతా చిందరవందరగా పెట్టుకుని, ఎక్కడ పనులు అక్కడ పెట్టుకుని పూజలు అవి చేసుకోకుండా ఉన్నామనుకోండి, ఇంకా ఆ రోజు మామూలుగా ఉండదు. ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. నేనైతే డైలీ చేయను కానీ మండే ఒకరోజు చేస్తానండి. ఇంతకుముందు సాటర్డే చేసేదాన్ని, తగ్గించేసానండి. పూజలు పిల్లలతో అవ్వట్లేదు, వాళ్ళు ఎర్లీగా వెళ్ళిపోవాలి కదా స్కూల్కి అనేసి అయితే చేద్దాం, ఓపిక ఉండట్లేదు అని అయితే స్కిప్ చేశాను. మండే ఒకటే చేస్తాను. ఇంకా పండుగలు వచ్చినప్పుడు అలాగా తప్పదు కదా, ఎక్కువగా తలస్నానం చేస్తే పడదండి నాకు. సరే అండి, ఇవాళ వీడియో ఇది. మరి
మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా మల్లెపూల మాల కట్టడం నేర్చుకోండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.